ఈ రాసులకు అదృష్టం మొదలైంది. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో డబ్బుకు అధిపతులవుతారు. శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం అత్యంత ప్రీతిపాత్రం. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఏ రాసులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం. మహావిష్ణువును పూజించి స్వచ్ఛమైన మనస్సుతో ఆయన మంత్రాలను జపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వైశాఖ మాసం కొన్ని రాసులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాసులు ఏవంటే కర్కాటక రాశి వారికి వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనది. వీరికి పాత వివాదాలు పరిష్కారమవుతాయి. సంక్షోభాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు జీతాలు పెరగవచ్చు. వ్యాపారాల్లో లాభాలు రావడంతో మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ధనుస్సు వైశాఖ మాసం ధనస్సు రాశివారికి బాగా కలిసివస్తుంది. ఏ పని ప్రారంభించినా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆదాయ వనరులు పెరగవచ్చు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్త వింటారు. కొన్ని రకాల పనులకు సమాజం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీనం పవిత్రమైన వైశాఖ మాసంలో మీనరాశివారికి మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షల్లో సఫలమవుతారు. విదేశాల్లో చదువుకోవాలనే కళ విద్యార్థులకు నెరవేరుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. ఆదాయ వనరులు వేగంగా పెరుగుతాయి. ఫలితంగా ఆర్థికంగా బలోపేతమవుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువులతో ఆస్తి తగాదాలు సమసిపోతాయి. మేషం పవిత్రమైన వైశాఖ మాసం మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అనేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. దీంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మిథునం వైశాఖ మాసం మిథున రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తుల జీతాలు పెరగవచ్చు. ప్రమోషన్స్ పొందవచ్చు. ఆర్థికంగా పుంజుకునేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి.